విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తి కానరావడం లేదని, ప్రజల హక్కులను కాలరాసే విధంగా ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తోందని పురంధేశ్వరి విమర్శించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పితే జైలుకు పంపుతున్నారని, అవినీతిని ప్రశ్నిస్తే భయపెట్టి నిర్బంధాలు, వేధింపులకు గురి చేస్తున్నారని పురంధేశ్వరి విమర్శించారు. ఇక పద్మ అవార్డుల గ్రహీతలు వెంకయ్యనాయుడు, చిరంజీవి, ఉమామహేశ్వర్లకు శుభాకాంక్షలు తెలిపారు. అంకితం చేసుకోవాల్సినటువంటి రోజుగా నేను భావిస్తున్నాను. పునరంకితం కావాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉన్నది అని చెప్పి ప్రజలందరూ కూడా గుర్తించాలి. నిజం చెప్పాలంటే ఈ రోజున మన దేశ స్వాతంత్రానికి బలిదానం చేసినటువంటి ఎందరో మహనీయుల్ని స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించవలసినటువంటి రోజు మాత్రమే కాదు, రాజ్యాంగ స్ఫూర్తి ఏదైతే ఉందో, సహభాతృత్వం కావచ్చు, సమసమాజ స్థాపన కావచ్చు, అందరికీ సమానత్వం అందించడం కావచ్చు, స్వాతంత్రం కావచ్చు, వాటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని తిరిగి మనం ఆ స్ఫూర్తికి పునరంకితం అవ్వాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆది నుండి కూడా ఏదైతే రాజ్యాంగ స్ఫూర్తి ఉన్నదో, దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకి, అదేవిధంగా అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి అనేటువంటి ఆలోచనతోటి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా అంత్యోదయ అనేటువంటి ఒక మూల సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఈరోజు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఆ అంత్యోదయ అనేటువంటి స్ఫూర్తి నుండి, అది మాత్రమే కాకుండా రాజ్యాంగం యొక్క స్ఫూర్తి నుండి వారు స్ఫూర్తి పొందుతూ సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో వారు ముందుకు వచ్చారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని చెప్పి మేము భావిస్తున్నాము. దేశ సేవకి అంకితం చేసి